హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ కొక్కరిగడ్డ. ఈరోజు అమెరికాలోని మినీ ఇండియాని చూపించబోతున్నాను. మినీ ఇండియా ఏంటనుకుంటున్నారా? అమెరికాలోని మిచిగన్లోని ఫార్మింగ్టన్ హిల్స్ అనే ఒక సిటీలో ఆల్మోస్ట్ ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది. ఎక్కువ శాతం మన ఇండియన్స్, అందులో ఎక్కువ శాతం తెలుగు వాళ్ళు ఉంటారు. చాలా ఇండియన్ స్టోర్స్, తెలుగు రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మిచిగన్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇండియా నుంచి చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో మనం మినీ ఇండియాలోకి ఎంటర్ అయిపోయాము. ఒకసారి ఏరియా చూడండి, చాలా బాగుంటుంది. ఇది మన ఇండియన్స్ అడ్డా అనమాట. సో ఇక్కడ స్టార్ట్ చేస్తే మీకు కనిపిస్తున్నాయి కదా షాపులు. ఫస్ట్ ఇక్కడ సాయి గ్రోసర్స్ అని ఉంటుంది. ఇది చాలా ఫేమస్ ఇండియన్ గ్రోసర్ స్టోర్ అనమాట, సాయి గ్రోసర్స్. సో ఎక్కువగా మన ఇండియన్స్ ఎక్కువ ఈ గ్రోసరీ షాప్కే వస్తారు. ఫార్మింగ్టన్ హిల్స్లో చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఈ ఇండియన్ సాయి గ్రోసర్స్ స్టోర్లో అన్ని వెజిటేబుల్స్, అన్నీ కావాల్సిన ఇండియన్ గ్రోసర్స్ అన్నీ దొరుకుతాయి. ఏ టు జెడ్ దొరకనివంటూ ఏముండవు. ఇక్కడ క్యాష్ ఇస్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు ఈ ఇండియన్ గ్రోసర్స్లో. అలాగే దాని పక్కనే పప్పా రోటీ అని ఒక కేఫ్ ఉంటుంది. సో అక్కడ బన్స్ ఫేమస్ అన్నమాట. సో స్వీట్ బన్స్ కానీ, తర్వాత కాఫీ, ఇంకా స్మూతీస్ అవి ఉంటాయి. ఈ పప్పా రోటీ ఇది కూడా ఇండియన్ కేఫే. ఆ తర్వాత ఆహార్ రెస్టారెంట్ అని ఉంటుంది. ఈ ఆహార్ ఇండియన్ కుసైన్లో ఇక్కడ బిర్యానీ, ఇంకా అన్ని రకాల రెస్టారెంట్లో దొరికే అన్ని ఇండియన్ ఫుడ్ అంతా అవైలబుల్ ఉంటుంది. మన ఇండియన్స్ చాలామంది ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు రెస్టారెంట్లో బిర్యానీ. అలా వీకెండ్స్ అయితే బఫే కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇది చాలా ఫేమస్ అనమాట ఆహార్ రెస్టారెంట్. అలాగే ఆహార్ రెస్టారెంట్ వాళ్ళదే ఇక్కడ కేఫ్ కూడా ఒకటి ఉంటుంది, ఆహార్ కేఫ్ క్వాలిటీ ఐస్ క్రీమ్ అని. ఈ ఆహార్ కేఫ్లో అయితే బజ్జీలు, పునుగులు, ఇంకా సమోసా, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, ఇండియన్ స్నాక్స్ చాలా ఉంటాయి. చూసారు కదా, ఇవి ఇక్కడ బోండాలు కానీ, బజ్జీలు, పునుగులు, అన్ని స్నాక్స్, ఇండియన్ స్నాక్స్ అన్నీ ఉంటాయి ఈ ఆహార్ కేఫ్లో. సో ఈవినింగ్ టైమ్స్ మన ఇండియన్స్ అయితే చాలా మంది ఇక్కడికి వచ్చి తింటారు. సో ఇది ఫార్మింగ్టన్ హిల్స్ అనమాట. ఇది గ్రాండ్ రివర్ అవెన్యూ రోడ్డు. సో ఇదే రోడ్లో మనం కొంచెం పక్కకు వస్తే ఇక్కడ మామా ఈట్స్ అని ఒక తెలుగు రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ టిఫిన్స్, ఇంకా స్నాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది మామా ఈట్స్. సో ఇది మన తెలుగు వాళ్ళ అడ్డా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన ఇండియన్ టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి. వీకెండ్ వచ్చిందంటే ఫుల్ రష్గా ఉంటుంది ఈ మామా ఈట్స్. అందరూ బ్రేక్ఫాస్ట్ తినడానికి వస్తారు. అలాగే టీ తాగడానికి కూడా ఇక్కడికి వచ్చి సరదాగా అక్కడ కూర్చుంటారు. అదే రోడ్లో, ఫార్మింగ్టన్ హిల్స్ రోడ్లో ఇది ఇంకొక కాంప్లెక్స్ అనమాట. ఇక్కడ కూడా మన ఇండియాకి సంబంధించిన రెస్టారెంట్స్, అన్ని స్టోర్స్ కూడా కొన్ని ఉన్నాయి. మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి నమస్తే ఫ్రెష్ మార్కెట్, నమస్తే ఫ్రెష్ మీట్ మార్కెట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి మన ఇండియన్ స్టైల్లో ఇక్కడ చికెన్ కానీ, మటన్ కానీ మన ఇండియన్ స్టైల్లో లైవ్గా కొట్టిస్తారు. సో ఆ ఇండియన్స్ అందరూ ఇక్కడే ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ స్వీట్ టైమ్స్ అని ఒక ఇండియన్ స్వీట్స్ అండ్ బేకరీ షాప్ ఉంటుంది. ఇక్కడ ఇండియన్ స్వీట్స్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఇండియన్ స్టైల్లో కేక్స్ కూడా దొరుకుతాయి. ఇంకా సమోసా కానీ, చాయ్ అలాంటివి కూడా దొరుకుతాయి. హోమ్ మేడ్ స్నాక్స్, చక్రాలు, మురుకులు, ఇలాంటి స్వీట్స్ కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ నమస్తే ఫ్లేవర్స్, ఇది మన ఇండియన్ రెస్టారెంట్ అనమాట. నమస్తే ఫ్లేవర్స్ ఇండియన్ కుసైన్. సో ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ బిర్యానీ, హలీం అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకొక గ్రోసరీ షాప్ కూడా ఉంది ఇండియన్ గ్రోసర్స్ది, నమస్తే గ్రోసర్స్. ఇది కూడా ఇండియన్ గ్రోసరీ షాపే. ఇక్కడ కూడా అన్ని వెజిటేబుల్స్, గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. అదే ఏరియాలో ఇంకొక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది, రావు గారి విందు అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కూడా అన్ని రకాల ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఎక్కువ ఇండియన్స్ వచ్చి ఇక్కడ డైనింగ్ కూడా చేస్తుంటారు. హెల్స్టెడ్ రోడ్లో ఇక్కడ ఇండియన్ గ్రోసర్స్ అని ఉంటుంది. సో ఇది ఇండియన్ గ్రోసర్స్ అనమాట. ఇది పెద్ద గ్రోసరీ షాపు ఇండియన్ గ్రోసర్స్ది. సో చూసారు కదా, ఇక్కడ అన్నీ మన ఇండియన్ గ్రోసర్స్ అన్నీ దొరుకుతాయి. ఇండియన్ గ్రోసర్స్ ఇది.
అదే ఏరియాలో కర్రీస్ అని ఇంకొక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ కూడా అన్ని రకాల ఇండియన్ ఐటమ్స్, ఇండియన్ ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. మన ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీస్ అయినా, ఫంక్షన్స్ అయినా ఇంకా ఇలాంటి రెస్టారెంట్సే మనకి దిక్కు అనమాట. వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తే క్యాటరింగ్ చేసేస్తారు. కర్రీస్ పక్కనే హనుమ ఇండియన్ గ్రోసర్స్ అని ఇంకొక గ్రోసరీ షాప్ కూడా ఉంది. ఇక్కడ కూడా అన్ని ఇండియన్ గ్రోసర్స్, వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా చూస్తే పక్కనే ఫేమస్ మీట్ అని ఒక ఇండియన్ మీట్ షాప్ ఉంటుంది. ఇక్కడ ఇండియన్ స్టైల్లో చికెన్, ఫిష్, మటన్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో అదే హాల్స్టెడ్ రోడ్లో ఫార్మింగ్టన్ హిల్స్లోని మళ్ళీ హాల్స్టెడ్ రోడ్లో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక ఇండియన్ కుసైన్ ఉంది. ఇక్కడ ప్యారడైస్ అని ఇండియన్ కుసైన్ ఉంది. సో ఇక్కడ బిర్యానీ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. సో ఫార్మింగ్టన్ హిల్స్లో మళ్ళీ ఇక్కడ వాణి ఫుడ్స్ అని ఇంకొక ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఉంది. సో ఇక్కడ కూడా ఇండియన్ గ్రోసరీస్, ఇండియన్ వెజిటేబుల్స్, రైస్ అన్నీ దొరుకుతాయి. సో ఇది వాణి ఫుడ్స్ ఇండియన్ గ్రోసరీస్ అనమాట. చూసారు కదా, వాణి ఫుడ్స్, ఇండియన్ గ్రోసరీస్. సో ఒకసారి మనం వాక్ అరౌండ్ చేద్దాము. సో ఇంకా ఇక్కడ మనకి వాణి ఫుడ్స్ ఆపోజిటే మనకి ఇక్కడ చట్నీస్ అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది మళ్ళీ. సో ఇండియన్ వెజిటేరియన్ కుసైన్ అనమాట ఇది, చట్నీస్. ఇది ఓన్లీ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట. సో మన ఇండియాలో కూడా మీరు చట్నీస్ వినే ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ చూసారంట మనకి మాజా బిర్యానీ కార్నర్. ఇక్కడ కూడా బిర్యానీస్ ఇంకా ఇండియన్ టిఫిన్స్, దోశ, ఇడ్లీ అవన్నీ ఉంటాయి. దోశ బఫే కూడా పెడుతుంటారు ఇక్కడ. సో ఇది మజా బిర్యానీ కార్నర్ అనమాట. ఇండియాలో ఉన్న మా ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్ కానీ కాల్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీకు అక్కడ ఇండియాకి సంబంధించిన సరుకులు కానీ, ఇండియన్ ఫుడ్ కానీ, దోశలు అలాంటివి అన్నీ దొరుకుతున్నాయా అని అడుగుతుంటారు. సో చూసారు కదా, మాకు అన్నీ దొరుకుతున్నాయి. చాలామందికి కూడా డౌట్ ఉంటుంది, అమెరికాలో ఉన్న వాళ్ళు మన టిఫిన్ చేసుకుంటారా, మన కర్రీస్ వండుకుంటారా, లేకపోతే మన బిర్యానీ కానీ ఇలాంటి బజ్జీలు, పులుగులు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడ ఒక చిన్న ఇండియా లాగే ఉంది మాకైతే. సో మా మినీ ఇండియాని చూసారు కదా, ఇక్కడ దొరకందంటూ ఏం లేదు, అన్నీ దొరుకుతున్నాయి. ఇండియన్ ఫుడ్ విషయానికి వస్తే, ఇండియన్ గ్రాసరీస్ విషయానికి వస్తే ఇక్కడ మాకు కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి, దొరకని అంటూ ఏం లేదు. చూసారు కదా, ఈ 2 కిలోమీటర్ల దూరంలోనే ఎన్ని ఇండియన్ రెస్టారెంట్స్, ఎన్ని ఇండియన్ గ్రాసరీస్ ఉన్నాయో అన్నీ దొరుకుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే యూట్యూబ్లోని నా ప్రొఫైల్లో నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై. మీ విజయ్ కోకరగడ్డ.